చెప్పి మరి కొడుతోంది ఇరాన్. దుబాయ్ పైన ఇరాన్ మిస్సైల్స్ వర్షం కురిపిస్తోంది. గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికన్ కంపెనీస్, అమెరికన్ ఎయిర్ బేసెస్, అమెరికన్ స్థావరాలపైన భయంకరమైనటువంటి దాడులతో ఇరాన్ రెచ్చిపోతోంది. ఇరాన్ దాడిలో ఒరాకిల్ డేటా సెంటర్ పూర్తిగా ధ్వంసమైపోయింది. మొన్న మధ్య యూఏఈలో ఉన్నటువంటి 2 AWS సెంటర్ని, అటు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంబంధించినటువంటి 2 డేటా సెంటర్ని కుప్పకూల్చింది ఇరాన్. దీంతో పాటుగా బహ్రెయిన్లో ఉన్నటువంటి ఒక డేటా సెంటర్ కూడా కుప్పకూల్చింది. మొత్తంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ని అటాక్ చేస్తూ ఇరాన్ సంచలనం సృష్టించింది. సుమారుగా కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని అమెరికాకి చవి చూపించింది. దీని కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏవైతే దుబాయ్, ఈ యూఏఈ, బహ్రెయిన్లో ఉన్నటువంటి AWS సెంటర్స్పై ఆధారపడి ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పటికీ ఇట్స్ అండర్ రీస్టోరింగ్ స్టేజ్, అంటే మళ్ళీ ఇంకా రీస్టోర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పూర్తిగా దాన్ని ఆపరేషన్లోకి తీసుకురాలేదు. క్లౌడ్ సర్వీసెస్ కానీ, బ్యాంకింగ్స్ కానీ, ఇతర అప్లికేషన్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ దుబాయ్ ఉపయోగించినటువంటి కొన్ని టెక్నాలజీ ఏ రకంగా ఇరాన్ టెక్నాలజీని హ్యాక్ చేసే విధంగా ఇరాన్లో CCTV కెమెరాలను కూడా ఆపరేట్ చేసిందని చెప్పి మనం గతంలో మాట్లాడుకున్నాం.